ఒరే టైగరు, ఏం చేస్తున్నావు? పులిహోరే కదా, అది తప్ప వేరే పనేం లేదేట్రా నీకు? సరదాగా జాతరకి వెళ్దాం, వస్తావా? ఈ టైంలో జాతర ఏంట్రా? ఒరే, ఈ జాతర పొద్దున 11 నుంచి నైట్ 12 దాకా ఉంటదిరా. ఏమనుకుంటున్నావు? అమ్మాయిలు వస్తారనా? వస్తారు, బాగుంటారు కూడా. ముందు నువ్వు రారా. మాయ ఆడితో జాతర అన్నానని నువ్వు నిజమైన జాతర అనుకుంటున్నావేమో. కాదు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జాతర అనే రెస్టారెంట్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళాను టైగర్ గారిని. ఈ రెస్టారెంట్ 3rd ఫ్లోర్ లో ఉంటది. పార్కింగ్ లో బైక్ పార్క్ చేసుకుని పైకి వెళ్ళగానే రెస్టారెంట్ బయట ఒక బొమ్మ కర్ర పట్టుకుని నిలబడుతుంది. ఆ బొమ్మ చేతిలో కర్ర లాగేసుకుని ఎదవేసలు చూడండి, తేపాలంగేడి. ఒరే, అది కింద పడి ఇరిగిందనుకో 2 పీకుతారు మనల్ని. ఇక రెస్టారెంట్ ఎంట్రన్స్ నిజంగా జాతరలో పైన రంగు కాయింతాలు అంటించి కడతారు కదా, అలా ఉంది. అక్కడ సైకిల్ కూడా ఉంది. టైగర్ గాడు అది ఎక్కేసి ఏదో పెద్ద రాజకీయ నాయకుల్లో ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కడానికి ఎక్కడికి కానీ ఆ పర్సనాలిటీ వేసుకుని దిగలపోతున్నాడు. ఎందుకురా నీకు ఇలాంటివన్నీ? ఇంకా గోడకి వరుసగా లాంతర్లు పెట్టారు. నిజమైన లాంతర్లు ఏమో అని దగ్గరికి వెళ్ళి ఊదుతుంటే నిజమైన కాదది లాంతర్ లాగా ఉన్న లైట్లు. ఇంకా గోడ మొత్తం మనకి జాతరలో ఏమైతే కనిపిస్తాయో అవన్నీ బొమ్మలు పెట్టారు. ఇంకా ఎంట్రన్స్ లో పెద్ద డోర్ ఉంది. రేపు పికిసేవా జాగ్రత్త అక్కడ పెట్టే, లేకపోతే మన బిల్లు కన్నా దాని రేట్ ఎక్కువ వేస్తారు. చేతులు తోల ఏదో. ఈ రెస్టారెంట్ లో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే, మనకి చాలా రెస్టారెంట్లలో మొక్కలు చూద్దాం, కాకపోతే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా ఒరిజినల్ మొక్కలు ఉన్నాయి. ఒక చిన్న ఇండోర్ ఫార్మింగ్ చేసేస్తున్నారు వీళ్ళు. అక్కడ చిన్న కోడి బొమ్మ ఉంటే ఈడెళ్ళి గుడ్డు పెట్టి అంటున్నాడు, గుడ్డు మొహముడు. ఇంకా కోడికి కాపలాగా ఆర్మీ బొమ్మలు కొని పెట్టారు. ఇంకా ప్లేట్లు, ప్లాస్కోలు ఇలా ఉన్నాయి. ఇక్కడ గోడ మీద మాత్రం భలే వేసారు మా బొమ్మలు. మొత్తం కూడా మన పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో జాతరలో జరిగేవన్నీ కూడా కనిపించినాయి. కస్టమర్లు ఎక్కువైతే కూర్చోడానికి ఇలాంటి టేబుల్ కూడా వేసారు. మరి అలా ఒక్క చూడడానికి దరిద్రంగా ఉంది. రెస్టారెంట్ అయితే చాలా పెద్దది, అంబియన్స్ కూడా చాలా అందంగా ఉంది. సెపరేట్ గా పార్టీ చేసుకోవాలనుకుంటే పార్టీ హాల్ కూడా ఉంది. చిడతలు వాయించే బొమ్మలు, ఫ్లూట్ వాయించే బొమ్మలు, ఇలా 1 కాదు 2 కాదు మనకి జాతరలో కనిపించే అన్ని ఉన్నాయి. తిన్నది ఎక్కువైపోతే నడవలేని పరిస్థితుల్లో ఉంటే తోసుకోవడానికి ఇలాంటి బండి ఒకటి ఉంది. సరేలే, ఇవన్నీ ఎలా ఉంటే మనకెందుకు, మనకు బాగుండాల్సింది ఫుడ్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఫుడ్ లో వెళ్ళిపోదాం. ఫస్ట్ హింసతో మొదలు పెట్టకూడదని వెజ్ లో హరాబరా కబాబ్ అని ఒకటి చెప్పామయ్య. అది చూడడానికి ఎలా ఉంది. క్వాంటిటీ పరంగా అయితే బాగానే ఇచ్చారు. ఇది పన్నీర్ తో వస్తుంది. పైన మొత్తం మసాలాలు చూడడానికి టెంప్టింగ్ అనిపించినాయి. ఇంకా అలా మొక్క ఇరిపితే చికెన్ మొక్క ఇరిగినట్టు ఇరిగింది. ఇంకా దీని టేస్ట్ అంటావా? ఫస్ట్ మొక్క వాసన చూసి టేస్ట్ చూస్తే కొంచెం చేదుగా తగిలింది మాయా. నాకేనా నా పక్కనోడికి కూడా అలాగే ఉందని అడిగితే వాళ్ళకి కూడా కొంచెం చేదుగా అనిపించిందంట. దీని టేస్ట్ అంతేమీ లేదు. కాస్ట్ వచ్చి 399 రూపాయలు వేసారు. ఇక్కడ రేట్లు కొంచెం గట్టిగానే ఉన్నాయి. కంగారు అడుగు. కుదిరితే లాస్ట్ లో బిల్ ఎంత అయిందో కామెంట్ చేయి. దాని తర్వాత ఊరికి ఒక ఐటమ్ అంకితం చేద్దామని పాలకొల్లు ప్రాన్స్ చెప్పాం. అది చూడడానికి ఎలా ఉంది మాయా, క్వాంటిటీ పరంగా పర్వాలేదు అనిపించింది. బుల్లు రొయ్యలతో తీసుకొచ్చారు. పైన మసాలాలు కూడా గట్టిగానే వస్తున్నాయి. ఇంకా రొయ్యి ఒకటి తీసుకుని టేస్ట్ చూసా. దీని టేస్ట్ అయితే పేరు కరెక్ట్ గా పెట్టారు, పాలకొల్లు ప్రాన్స్ అని. గోదావరి ప్రాన్స్ అని పెట్టుంటే ఇంకా బాగుండేది. మా గోదావరి జిల్లాలో రొయ్యల ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంది మాయా. ఇంట్లో చేసుకున్నట్టే అనిపించింది నాకు. దీని కాస్ట్ వచ్చి కంగారు పడకు 529 రూపాయలు వేసారు. పాలకొల్లు వాళ్ళందరూ లైక్ మర్చిపోద్దు. దాని తర్వాత తెలంగాణ వాళ్ళకి కూడా ఒక ఐటమ్ అంకితం చేద్దామని కొడంగల్ కోడి పకోడా అని ఒకటి చెప్పామయ్యా. అది చూడడానికి ఎలా ఉంది, మొత్తం బోన్లెస్ పీసులు వేసారు. క్వాంటిటీ పరంగా అయితే అంత ఎక్కువేం కాదు, యావరేజ్ గా ఇచ్చారు. ఇంకా ఈ మొక్క కూడా భలే ఫ్రై అయింది. మొక్క ఇరుపుతుంటే చేతి కొంచెం కూడా నూనె అంటుకోవట్లేదు. అసలు దీని నూనెలో వేపారో దేనిలో వేపారో నాకు అర్థం కాల. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. స్టార్టర్ ని డ్రై గా ఇష్టపడే వాళ్ళు అయితే పక్కా ట్రై చేయండి మాయా. ఫ్లేవర్, స్పైసీ, మసాలా అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి. ఈ స్టార్టర్స్ లో నంచుకోవడానికి ఆనియన్స్ తో ఒక సాస్ ఇస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే అడిగి మరీ తెప్పించుకో, చాలా బాగుంది దాని టేస్ట్. ఇంకా దీని కాస్ట్ వచ్చి 459 రూపాయలు వేసారు. కొడంగల్ వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత నల్గొండ వాళ్ళకి ఒక ఐటమ్ డెడికేట్ చేద్దామని నల్గొండ మటన్ ఫ్రై చెప్పాం. అది చూడడానికి ఎలా ఉంది మాయా, ఫుల్ గ్రేవీతో వచ్చింది. కానీ ఇది బోన్లెస్ పీసులతో చేస్తారు అనుకుంటే మొత్తం మటన్ బోన్ పీసులు ఉన్నాయి. ఆ మొక్కల్లో కండన్న మొక్క ఎత్తుకుని ఇరిపి చూశాను, బాగా ఉడికింది మటన్. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. దానిపైన గ్రేవీ ఏదైతే ఉందో అదిరిపోయింది మాయా. కానీ ఎక్కువ బోన్ పీసులు వచ్చినాయి. దాంట్లో నుంచి కండ లాక్కుని తినాలంటే కష్టమైంది. మటన్ ని బోన్ తో ఇష్టపడే ఫ్యాన్స్ కూడా ఉంటారు, వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. ఇది లేదు నాకు లాక్కోవడం కష్టం అవుద్ది అనుకుంటే స్కిప్ చేసే. దీని కాస్ట్ వచ్చి 529 రూపాయలు వేసారు. ఇంకా లాస్ట్ లో కొత్త కోట కోడి కబాబ్ ట్రై చేసాం. చూడడానికి అయితే మంచి టెంప్టింగ్ గా ఉంది మాయా. పక్కన కొద్దిగా మైనీస్ వేసి తీసుకొచ్చారు. పీస్ కూడా భలే కుక్ అయింది. ఇంకా దాన్ని అలా చిన్న మొక్క తీసుకుని మైనీస్ లో డిప్ చేసుకుని టేస్ట్ చూస్తే టేస్ట్ అయితే అదిరిపోయింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు దాకా ట్రై చేసిన స్టార్టర్ లో దీనికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేయచ్చు. బటర్ ఫ్లేవర్ తో అదిరిపోయింది మాయా. ఈ స్టార్టర్ అయితే మస్ట్ ట్రై. దీని కాస్ట్ వచ్చి 459 రూపాయలు వేసారు. దాని తర్వాత మెయిన్ కోర్స్ కి వెళ్దాం. లాస్ట్ లో డెజర్ట్స్ అయితే అదిరిపోతే
స్కిప్ చేయకు. మెయిన్ కోర్స్ లో వచ్చేసరికి కోడి వేపుడు పొలావ్ అని ఒకటి చెప్పాం. ఇది క్వాంటిటీ అయితే బలంగా తినేవాడు ఒకటి తినేస్తాడు, ఇద్దరికి అయితే తక్కువ అయిపోద్ది. చికెన్ ఫ్రై పీస్ ని బిర్యానీ రైస్ లో బాగా మిక్స్ చేసి తీసుకొచ్చారు. చికెన్ పీసులు పర్లేదు మాయ బానే వేశారు. ముక్క కూడా చాలా బాగా కుక్ అయింది. ఇంకా చిన్న ముక్క ఒకటి తీసుకుని రైస్ లో పెట్టుకుని దాని మీద ఒక ఉల్లిపాయ ముక్కెట్టి పైన అలా నిమ్మకాయ పిండి టేస్ట్ చూస్తే అదిరిపోయింది. ఫ్రై పీస్ బిర్యానీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పుకుని కళ్ళు మూసుకుని తినొచ్చు. ఈ బిర్యానీ కాస్ట్ వచ్చి 399 రూపాయలు వేసారు. ఇంకా లాస్ట్ లో ఇంకా నెక్స్ట్ చాలా మంది ఫేవరెట్ అయిన నల్లి గోష్ బిర్యానీ చెప్పాం. అది చూడడానికి ఇలా ఉంది మాయా. అరిటాకు పైన బిర్యానీ రైస్ పెట్టి దాని మీద 2 నల్లి బొక్కలు పైన మటన్ కీమాతో చేసిన గ్రేవీ వేసి తీసుకొచ్చారు. ఇంకా దాన్ని అలా ప్లేట్ లోకి వడ్డించుకున్న తర్వాత ఆ మటన్ కీమా గ్రేవీ తీసుకుని బిర్యానీ రైస్ లో బాగా కలిపి టేస్ట్ చూసా. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు చాలా తక్కువ చోట్ల నల్లి గోష్ బిర్యానీ అంటే ఇష్టం. అందులో టాప్ 3 లో అయితే ఇది ఉంటది. నల్లి బొక్క కూడా చాలా పెద్దదేశారు. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా నచ్చిందంట. దీని రేట్ వచ్చి 699 రూపాయలు వేశారు. దాని తర్వాత కొన్ని మాక్టైల్స్ ట్రై చేశాను మాయా. అందులో ఫస్ట్ వచ్చి బర్మన్స్ స్పెషల్ అంట. ఆ పొగ చూసావో ఎలా వచ్చేస్తుందో. దీన్ని చూస్తుంటే పాతకాలపు సినిమాల్లో ఆకాశంలో పాట జరుగుతున్నట్టు మేఘాల ఎఫెక్ట్లు పెడతారు చూడు, అలా అనిపించింది ఒక నిమిషం నాకు. ఇది కొబ్బరికాయ లోపల ఏదో జ్యూస్ వేసి తీసుకొచ్చారు మాయా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి ఒక జ్యూస్ నేను ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. దీని రేట్ ఎంతో చెప్తే నీకు మబ్బులు ఇడిపోతాయి. 325 రూపాయలు. 325 రూపాయలతోటి తాగాలారా మాయా నువ్వు నన్ను అడిగితే? బలుస్తే తాగాలి, లేదు అనుకుంటే ఆ డబ్బులతో బిర్యానీ తినడం బెటర్. ఈ మాక్టైల్ పేరు సిండ్రెల్లా అంట. ఆరెంజ్ జ్యూస్ లో లోపల కొన్ని ఫ్రూట్స్ ముక్కలు వేసి తీసుకుని వచ్చారు. ఇంకా దీని టేస్ట్ చూస్తే ఇది నాకు ఏ ఫ్లేవరో అర్థం కాలేదు కానీ చాలా బాగుంది టేస్ట్. అలా ఒక్కొక్క సిప్పు తాగుతూ ఉంటే గాల్లో తేలిన ఫీలింగ్ వచ్చింది మాయా నాకు. దీని రేట్ ఉన్న తర్వాత భూమి మీదకి వచ్చేసా. దీని కాస్ట్ 325 రూపాయలంట. ఇక డిజర్ట్స్ లోకి వెళ్తే డిజర్ట్స్ లో ఫస్ట్ ట్రై చేసింది కాళహస్తి కోవా పఫ్ అంట. కాళహస్తి కోవా అంటే ఎంత ఫేమస్ నేను చెప్పవసరం లేదు. ఆల్రెడీ పుష్ప సినిమాలో మీరు చూసేసి ఉంటారు. ఒక స్కూప్ ఐస్ క్రీమ్ పెట్టి కోవాని పఫ్ లా చుట్టూ తీసుకొచ్చారు మాయా. ఇది తినడానికి కూడా పద్ధతి ఉందంట. ఫస్ట్ ఆ కోవా చిన్న మొక్క కొరుక్కుని అది మెల్లగా నములుతూ ఐస్ క్రీమ్ కూడా తినాలంట. టేస్ట్ అయితే అదిరిపోయింది. మెయిన్ ఆ కోవా పఫ్ అని ఏదైతే చెప్పారో మనకి అదైతే వేరే లెవెల్ ఫ్లేవర్ ఉంది. వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి మాయా. ఈ కాళహస్తి కోవా పఫ్ కాస్ట్ వచ్చి 189 రూపాయలు వేసారు. దాని తర్వాత మ్యాంగో డిలైట్ అనే డెజర్ట్ కూడా టేస్ట్ చూసాం. అదైతే ఎలా ఉంది, కింద కొంచెం క్రీమ్ ఉంది. ఆ క్రీమ్ తీసుకుని ఆ మ్యాంగో డిలైట్ పైన వేసి ఒక స్పూన్ అలా కట్ చేసుకుని టేస్ట్ చూసా. మామిడికాయ ముక్కల్ని ఫ్రిడ్జ్ లో గంట వదిలేసి తీసుకుని తింటే చల్లగా ఎలా ఉంటది. మ్యాంగో ఫ్లేవర్ అయితే బంగిన పిల్లి మామిడికాయలు తిన్నట్టు అనిపించింది నాకు. దీని కాస్ట్ 199 రూపాయలు వేసారు. అది మా విషయం. రేట్లని లెక్క పెట్టావు కదా, ఎంత అయిందో కింద కామెంట్ చేయి. మళ్ళాంటి భోజన ప్రియులకి అసలైన జాతర అంటే ఇది కదా. రెస్టారెంట్ అయితే అంబియన్స్ పరంగా చాలా బాగుంది. మంచి మంచి ఫోటోలు దిగొచ్చు. ఇంకా ఫుడ్ అంటావా, నేను తిన్న ఐటమ్స్ లో బాగున్నాయి బాలేని అన్ని నీకు చెప్పేసా. ఇంకా వీళ్ళ దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. చాలా కొత్త ఐటమ్స్ ఉన్నాయి. నీకు రెగ్యులర్ రెస్టారెంట్ లో దొరికే ఫుడ్ కాకుండా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ రెస్టారెంట్ నువ్వు ట్రై చేయొచ్చు. ఈ రోజు నుంచి లాంగ్ లెంత్ వీడియోలు కూడా వరుసగా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోకపోతే ఆన్ లో పెట్టడం మర్చిపోద్దు. ఈ ఐటమ్స్ అన్ని నేను ఒక్కనే తినేలేదు, నాతో పాటు 5 ఉన్నారు. నువ్వు కంగారు పడి అన్న ఐటమ్స్ ఎలా తిన్నారో మనిషివా పందివా అని కామెంట్ అట్టుకో. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.